ఎమ్మెల్సీ పెద్దలందరికీ ఈరోజు ఎలక్షన్ గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్ నాకున్న అనుభవంతో ఎమ్మెల్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి కాన్స్టిట్యున్సీలో ప్రజలతోని ఓటర్స్తోని నిత్యము గడుపుతూ ఉంటారు. మనకు సమయం ఉండదు. కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మనకు పాత 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఎలక్ట్ అవుతారో ఆ కాన్స్టిట్యున్సీకి పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ 4 జిల్లాలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైనా లోటు ఉందో ఆ లోటును పూడ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మన అభ్యర్థిని గెలిపించినందుకు ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేషన్ సంబంధించిన వాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, మీ రిలేషన్ లో ఉన్నారు. కాబట్టి వారందరికీ చెప్పి ఈ ఎలక్షన్ కొరకు ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఇంత మట్టుకు ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఎమ్మెల్సీ వాడు మన పక్షాన మాట్లాడే అవకాశం, అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సమస్యలన్నీ తీరుతాయి, వ్యక్తిగతంగా సమస్యలు తీరుతాయి. కాబట్టి దీన్ని ఆశమాషగా తీసుకోకుండా రేపు జరగబోయే దానికి లోకల్ బాడీ కూడా ఎంతో స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఏ కొద్ది కూడా మొన్న అందరూ కష్టపడి పని చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే పద్ధతి ప్రకారం అదే స్పిరిట్ తో మళ్ళీ మీరు ఇప్పుడు పనిచేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలిచి మన పక్షాన మనం పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడితే